సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద బురద చల్లుతున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇప్పటికీ యూరియా అందుబాటులోకి రాలేదన్న ఆయన గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏనాడు ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. కానీ నేటికి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ద్వారా త్రాగు, సాగునీరు వస్తుందన్నారు. మేడిగడ్డలో చిన్న లోపం వస్తే దాన్ని రిపేర్ చేయకుండా సీఎం రేవంత్ కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. చెప్తే వినిపించుకోకపోయా. యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది పొలాలు. ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు. ఇంకో వారం 10 రోజులు డిఏపి బస్తాలు వేయాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి. అంటే మార్చి 10-15 లోపల ఈ ఖర్చు అంతా, పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి. చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి. ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా. ఏ విషయంలో? గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా, వరద కాలువ ద్వారా, ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1964లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 60 ఏళ్ళు దాటిన నీళ్లు సక్కంగా వస్తలేవని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు సముద్ర పాలవుతున్నాయి. కాబట్టి మేడిగడ్డ దగ్గర అంటే కాళేశ్వరం దగ్గర యాసంగి